మరి ఈ 3 రోజులు నా ఒంట్లో బాగోక శని ఆదివారాలు చెప్పలేకపోయా. సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఒక రకంగా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఢిల్లీ వచ్చినప్పుడు వారి నూతన నివాసంలో తుగ్లక్ రోడ్లో 24 అనుకుంటా, తుగ్లక్ రోడ్లో వారు స్నేహితులైన ఎంపీలకి విందు ఇవ్వటం జరిగింది. అలాంటి వారిని ఒక 20-25 మందిని పిలిచారు. మరి ఆ పక్కనే తుగ్లక్ లేన్ అని దీనికి కోతవేటి దూరంలో ఒక 7-8 గృహాలు. ఇది మెయిన్ రోడ్డు, సాయిరెడ్డి గారిది సైడ్ రోడ్డు. సైడ్ రోడ్లో ఉన్న సాయిరెడ్డి గారు నన్ను తప్ప మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని పిలిచారు. వారింట్లో విందు అయిన వెంటనే పనిలో పనిగా మరి కొన్ని బొకేలు తీసుకుని ఓ 15 మంది దాకా ఎంపీలు ఇటుగా రేవంత్ రెడ్డి గారు వారిని యాక్చువల్గా పాపం దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిలవాల వారిని, పిలవకుండా బట్ మన కొలీగ్ ఎంపీ మొన్నటిదాకా అందరూ ఒకే పార్లమెంట్లో కలిసి ఉన్న వాళ్ళం, ఒకే సెంట్రల్ హాల్లో కలిపి మరి టిఫిన్ చేసిన వాళ్ళం. సో కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఆయన ఏ పార్టీ అని కాదు కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు స్నేహపూర్వకంగా అభినందించి వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు అగ్గి మీద గుగ్గిలం అయినట్టుగా మరి తెలిసింది. వారందరికీ టికెట్లు లేవని కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళమంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తారో ఎవరో తెలియదు. మరి ఆ మీటింగ్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రీతమ మిత్రులు కూడా కొద్దిమంది ఉన్నారు. మరి అటువంటి ప్రీతమ మిత్రుల్లో ఒక మిత్రుడు జనసేన వైపుగా ఎలాగో ఈయన మనకు టికెట్ ఇవ్వడాను, టికెట్ ఇచ్చిన నెగ్గవను, మరి కారణం ఏంటో మనకు తెలియదు కానీ చాలా తీవ్రంగా జనసేన కౌగిల్లో ఒదిగిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఏదేమైనా ఒకటి, విందుకి వచ్చిన వారిని గౌరవించటం రేవంత్ రెడ్డి గారి సంస్కారం. తర్వాత వారిని పిలవటం మర్చిపోయి ఉన్నా ఏదేమైనా వారు వచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం ఉద్దేశించారు. అలాంటి స్నేహితుల్ని పార్టీలకు అతీతంగా సీఎం రమేష్ గారు నేను వెళ్ళాం ఫ్రెండ్స్. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చక్కగా స్పందించి చాలా ప్రేమగా పేరుతో పలకరించి గుర్తున్న వాళ్ళని ఇన్ కార్డియల్ అట్మాస్ఫియర్ జరిగింది. రాజకీయాలంటే అలా ఉండాలి. వైఎస్ఆర్ ఎంపీలు నేను అభినందిస్తున్నా, ఎటువంటి భయం లేకుండా మరి వారు ధైర్యంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవాలి, నేను వన్ ఆఫ్ ద రీజన్ అప్పట్లో గొడవ పడటంలో కూడా నేను అప్పట్లో ప్రధానమంత్రి గారిని కలిశాను. లేకపోతే నేను ఒక 300+ ఎంపీలకి ఒక విందు ఇచ్చాను. మరి ఇలా అరువు దెబ్బలాట్లు. సో ఆ నేచర్ మారలా. అంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా ఎందుకనో మరి లేక బుద్ధి అంటారు కానీ నేను ఆ మాట వాడను. అది అసలు మంచి పద్ధతి కాదు. వారి ఎంపీలని ఇలా లేబర్గా ట్రీట్ చేయటం అంటే, నేను ఎంపీల్లో బాగానే, బట్ ఇలాగ ట్రీట్ చేయటం, నువ్వు వాళ్ళని కలవటానికి వీల్లేదు, వీళ్ళని కలవటానికి వీల్లేదు అంటాం, అది మంచి పద్ధతి కాదు. మరి ఇప్పుడు ఎంతమందికి ఆ బ్యాచ్లో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఆయన అంతరంగికులు కూడా ఉన్నారు. ఒక సాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు తప్ప మిథున్ రెడ్డి గారు ఊర్లో లేరు. లేకపోతే ఆయన కూడా వచ్చి ఉండేవారేమో తెలియదు. సో ఏదేమైనా ఈ రకంగా ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి విందుకి వెళ్ళినా కూడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలక. ఎందుకంటే ఇది నిజం. ఎందుకంటే ఆ ఏ ఎంపీలతో అయితే వారు మాట్లాడటం జరిగిందో వారే చెప్పారు, నాకు కూడా చెప్పారు. సో కాబట్టి అలక నిజం, కానీ అనవసరంగా అంత అలక అవసరమా చూడాలి.
అట్టహాసంగా ఆడదాం ఆంధ్ర మరి వాళ్ళ ప్రారంభమైంది. గుంటూరులో లైలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారు, క్రీడా శాఖ మంత్రి, యువజన, టూరిజం, అలాగే క్రీడా శాఖ మంత్రి శ్రీమతి రోజా గారికి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించి మరి ఆ తర్వాత ఆయన కూడా మరి బ్యాటింగ్ చేసి చూపెట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. మరి ఆడుదాం ఆంధ్రాకి మరి బ్రాండ్ అంబాసిడర్ గానో ఇంకేదో అంబాసిడర్ గానో అంబటి రాయుడు గారిని మరి పెట్టారు. ఎందుకంటే వచ్చిన ప్రేక్షకులు కమ్ క్రీడాకారులు కలిపి ఏదో ఒక జాయింట్ లిస్ట్లో కూడా అఫ్కోర్స్ సింహభాగం ప్రేక్షకులే ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులను కూడా క్రీడాకారులుగా మారుస్తున్నట్టుగా తెలిసింది. ఏదేమైనప్పటికీ ఏదో ప్రభుత్వ ఖర్చుతో మన పోస్టర్లు వేసుకోవడానికి అట్లీస్ట్ కొంతమంది విద్యార్థులు 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు వచ్చిన విద్యార్థుల ఓట్లను కూడా ఒడుపుగా లాక్కోవటానికి మంచి స్కీమే. అట్లీస్ట్ ఆడదాం ఆంధ్ర వేరే రకంగా పనికొచ్చినా పనికి రాకపోయినా ఈ రకంగా ఎంతో కొంత ఎన్నో ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మరి అంబటి రాయుడు మరి పాపులర్ క్రికెట్ పర్సన్ మన రాష్ట్రంలో, మరి ఆ జిల్లాకే, గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి. మరి ఆయన కూడా ఆడదాం ఆంధ్ర మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, రోజా గారు వీళ్ళందరూ వస్తే మరి ఇతను రాకుండా మరి అక్కడ క్రీడలు ఎలా ప్రారంభం అవుతున్నాయో లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆట రాని జగన్మోహన్ రెడ్డి గారు ఆట నేర్చుకోవటానికి వచ్చిన రోజా గారి ఆటలు ఆడదాం ఆంధ్రాలో చూడటం మరి చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరి ఇంతలోనే మరి అంబటి రాయుడు గారికి టికెట్ ఇస్తానని చెప్పి మరి ఆయనకు కూడా నో అంటే మరి ఆయన రాలేదా? ఏదేమైనా ఆడదాం ఆంధ్ర ప్రజలు ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుగా మారింది. ఇవాళ చూస్తే రోజు టీవీల్లో అంగన్వాడీలు వారి పాటలతో మరి కొన్ని పాటలు వారే పాడుతున్నారు, కొన్ని పాటలు పెట్టి మరి వారి తీవ్ర నిరసనని తెలియజేస్తున్నారు. పొద్దునుంచి మరి సాయంత్రం దాకా కష్టపడి పసిపిల్లల ఆలన పాలన, బాలింతల ఆలన పాలన, మరి వారికి ఒక స్టాండర్డ్ వరకు చదువు చెప్పటం, మరి ఇటువంటి ఫుల్ టైం జాబ్ చూసే వాళ్ళకే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు. మరి అది ఎంతైనా అవసరం. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం. వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ కేవలం ఆడుకోవటానికి ఆడుకుంటున్నారు వాలంటీర్లు. మరి వీరు ఎందుకు ఆడుకుంటున్నారో మనకు అర్థం కాదు. ఎందుకంటే వాలంటీర్లని కేవలం ప్రజా సంక్షేమం కోసం వారు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా